బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటిని పార్టీ ఆఫీస్ ను పరిశీలించారు. టీడీపీ కార్యకర్తల దాడి ఘటనపై జగన్ ఆరా తీశారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటిని పార్టీ ఆఫీస్ ను పరిశీలించారు. టీడీపీ కార్యకర్తల దాడి ఘటనపై జగన్ ఆరా తీశారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు.
ఇదే అంశానికి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఇంటిని అలాగే పార్టీ ఆఫీస్ ని పరిశీలించడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ రెడ్డి పూర్తి సమాచారాన్ని ఇస్తారు. మనం చూస్తాం శ్రీయ, ఉదయం 10:40 ప్రారంభమైన జగన్మోహన్ రెడ్డి యాత్ర వాళ్ళు ఎక్స్పెక్టెడ్ ప్రకారం 1 గంట సేపట్లోనే, ఎందుకంటే విజయవాడ నుంచి గుంటూరు చాలా తక్కువ సమయం ఉంటుంది, కొద్దిసేపట్లోనే అక్కడ రీచ్ అవుతారనుకున్నారు. కానీ దాదాపుగా 6 గంటల పాటు వాళ్ళు, అంటే 6 గంటల పాటు ప్రయాణించే క్రమంలో ప్రతి అడుగుకి ఎవరో ఒకరు వచ్చి ఆయన ట్రీట్ చేయడము వాళ్ళందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలిన జగన్మోహన్ రెడ్డి ఫైనల్ గా అంబటి రాంబాబు ఇంటికి చేరుకున్నారు. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులైన తన కూతురు కానివ్వండి, తన భార్యతో కానీ కూర్చొని ఇప్పుడే మాట్లాడారు. ఓవరాల్ గా చూస్తే మాత్రం జరిగిన ఘటన అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. మొదటిది, ఏదైతే అంబటి రాంబాబును టార్గెట్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలన్న ఆలోచనలో కూట ప్రభుత్వం ఉంది అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గమనించారు. అంతేకాకుండా ఆ జరిగిన సంఘటనలో నిజంగా అబ్జర్వ్ చేస్తే అంబటి రాంబాబు బై మిస్టేక్ మాట్లాడినా సరే దాన్ని వెంటనే సవరించుకొని అలాంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సిందని చెప్పిన తర్వాత కూడా అక్కడ దాడి చేసే క్రమంలో కూడా ఇంటిని తగలబెట్టడము, ఆ తగలబెట్టే సందర్భం మనం చూసినప్పుడు కూడా ఓవైపు పార్టీ ఆఫీసులో దాదాపుగా 30-40 మంది కార్యకర్తలు ఉన్నారు. దాంట్లో మహిళా కార్యకర్తలు ఉన్నారు. కుటుంబాన్ని సంబంధించిన ఇంటిని గమనించిన సరే అక్కడ తన కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ ఉన్న తర్వాత కూడా అక్కడ విధ్వంసం సృష్టించాలనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వానికి సంబంధించి అందులో ముఖ్యంగా టీడీపీ నాయకులందరూ వ్యవహరించారు. దాన్ని పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే మాధవి అలాగే వాళ్ళ హస్బెండ్ రామచంద్రరావుతో పాటు వందలాది మంది టీడీపీ కార్యకర్తలు వచ్చి ఆ కార్యక్రమాన్ని చేసినట్టుగా చెప్పే ప్రయత్నం చేశారు. దాన్ని ఇప్పుడు ఎక్స్పోజ్ చేయడానికి వాళ్ళని పరామర్శించడంతో పాటు అక్కడ జరిగిన ఘటనలను ఒకసారి తీర్థనలు గమనించడానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరామర్శిస్తారని చెప్పారు. దానిలో భాగంగానే ఉదయం ప్రారంభమైన యాత్ర ఇప్పుడు అంబటి రాంబాబు ఇంటికి చేరుకోవడము, అంబటి రాంబాబు సంబంధించిన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి మొత్తం ఎలా జరిగింది, ఈ ఘటన మొత్తం ఎలా జరిగింది, దానికి సంబంధించిన కారకులు ఎవరు ఏంటి, వీళ్ళందరికీ సంబంధించిన పేర్లన్నీ మీరు డిజిటల్ బుక్ లో పెట్టుకోండి, మన ప్రభుత్వం రాగానే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పడంతో పాటు కార్యకర్తలందరికీ కూడా మేము అండగా ఉంటాము అనే ఒక సిగ్నల్ ఇవ్వడము, నాయకులు ఎవరైనా సరే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, పార్టీ అండగా ఉంటుంది, పార్టీకి సంబంధించిన లీగల్ టీం అండగా ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా సరే జరిగితే మేము పార్టీ తరఫు నుంచి కాకుండా కుటుంబ సభ్యులుగా మేమందరం మీతో పాటు ఉంటామని చెప్పేందుకు ఒక సిగ్నల్ ఇవ్వడానికి చేశాడుగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి అంత దూరం నుంచి రావడము, వచ్చి వాళ్ళని పరామర్శించడం అయితే మనకు కనిపిస్తుంది. శ్రీయా, చిదంబర్ రెడ్డి, ఈ ఓవరాల్ గా ఈ గుంటూరు పర్యటన చూసుకున్నట్లయితే ఎటువంటి అవరోధాలు ఎదురయ్యాయని చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి? అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే దీనికి సంబంధించిన అంటే పర్యటనని అనౌన్స్ చేస్తారో అప్పటి నుంచి కూడా పోలీసుల వైపు నుంచి ప్రభుత్వం మరో వైపు నుంచి దాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేశారు. మొదటగా పోలీసులు చూస్తే మాత్రం ఖచ్చితంగా సెక్షన్ 30 ఆల్రెడీ ఇప్పటికీ అమల్లో ఉంది కాబట్టి ఎలాంటి ర్యాలీలు కానివ్వండి, సమావేశాలు కానీ నిర్వహించడానికి అవకాశం లేదు, అలాంటివి నిర్వహించకూడదు అంటూ నోటీసులు ఇవ్వడంతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించి వాళ్ళకి చెప్పడంతో పాటు ఎవరైతే అంటే గుంటూరు కానివ్వండి, కృష్ణా జిల్లాలో కానివ్వండి ఎవరైతే ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉందో వాళ్ళందరికీ కూడా మాజీ ఎమ్మెల్యేలందరికీ కూడా నోటీసులు సర్వ్ చేశారు. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నా లేదా వాళ్ళకి సహకరించినా సరే మీ మీద కేసులు ఉంటాయి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళకి నోటీసులు సర్వ్ చేయడం కూడా జరిగింది. అక్కడితో ఆగలేదు. ఎక్కడైతే దాదాపు అయితే విజయవాడ నుంచి తాడేపల్లి నుంచి స్టార్ట్ చేస్తే తను గుంటూరు చేరుకునే కూడా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టడంతో పాటు అక్కడ నుంచి కేవలం ఆయనకు సంబంధించిన ఏవైతే కాన్వేలు ఉన్న వెహికల్స్ ఉన్నాయి వాటిని మాత్రమే అలౌ చేయడము, వాటిని పోనీకుండా ఆపడము, ఇలాంటి కార్యక్రమాలు కూడా కంటిన్యూస్ గా చేస్తూ వచ్చారు. విచిత్రమైన అంటే ఏవైతే ఆంక్షలు విధించడంతో పాటు అవరోధాలు సృష్టించే ప్రయత్నం చేశారు. ఏది చేసినా సరే జగన్మోహన్ రెడ్డి కానివ్వండి ఆయనకు సంబంధించిన కార్యకర్తలు నేతలు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలనే ఒక ఆలోచనలోనూ అందులో భాగంగానే దీన్ని పూర్తి చేశారు. పూర్తి చేసి ఇప్పుడు కార్యక్రమం వచ్చిన తర్వాత అంటే ఇక్కడ చూసినప్పుడు ప్రభుత్వం కూడా ఎక్కడికెక్కడ దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేసిందని మనకు అర్థమవుతుంది. పోలీసుల సాయంతో దీన్ని ఆపే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా నాయకులను బెదిరించడము, కార్యకర్తలను బెదిరించడం, అక్కడికి వస్తున్న వాళ్ళ మీద కేసులు పడతాయని చెప్పి వాళ్ళను బెదిరించే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా చేసింది. అయినా సరే మా ప్రోగ్రామ్ సక్సెస్ అయింది అన్నది ఇవాళ ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు, నాయకులు చెప్తున్నారు. అంతేకాకుండా కార్యకర్తల నుంచి కానివ్వండి ప్రజల నుంచి వచ్చిన స్పందన ఇది అనూహ్యమైన స్పందన. కూటమి మీద ప్రజలకు ఎలాంటి అభిప్రాయం ఉంది, కూటమి వల్ల ఎలా బాధపడుతున్నారు వాటన్నింటినీ చెప్పుకోవడానికి, వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా ఇదంతా ఉపయోగించుకునే ప్రయత్నం వాళ్ళందరూ చేస్తాం. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఏ కార్యక్రమాన్ని మొదలు పెట్టినా సరే దానికి లక్షలాదిగా జనాలు వస్తున్నారని ఎగ్జాంపుల్ అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీయా, థ్యాంక్ యూ చిదంబర్ రెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.